సమయాన్ని తండ్రి గారికి అప్పచెప్తున్నాం. పరిశుద్ధుల మహోన్నతుల మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభావ మరి ఒకసారి నీ స్వరం వినుటకు నీ కృప దయచేయమని, నీ వాక్యం మనము మాకు బోధించి తెలియచేసి ఆధ్యాత్మికంగా మమ్మల్ని నీళ్ళు బలపరుచుకుందామని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేట తండ్రిని వేడుకొంచున్నాను స్వామి. Amen. Amen. గుడ్ మార్నింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. మరొకసారి ఉదయ కాలం మనం కలుసుకోవడం ఇది దేవుడిచ్చిన మహాభాగ్యంగా ఎంచుతూ దేవుడు తన స్వరం వినిపింపచేయాలని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మనం డీల్ చేస్తున్నటువంటి చర్చ్ అనే అంశంలో రెండో భాగానికి వచ్చాం. మొదటి భాగంలో వాట్ ఈస్ ద చర్చ్ అనే దానికి ముందుగా మనము ద రూట్స్ ఆఫ్ ది చర్చ్, అపోస్తలులను, ప్రవక్తలను, మరి ముఖ్యంగా డెల్ట్ అబౌట్ ది అబ్రహాం చేసిన వాగ్దానం, మరి ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనముల యొక్క నెరవేర్పుగా దానిలో భాగంగా అది రూట్స్ తీసుకున్నట్టుగా చూసాం. అండ్ బిగినింగ్ ఆఫ్ ది చర్చ్ ఇన్ ద ఎంటీ, దాదాపుగా ఆరోహణం అయిన తర్వాత 10వ రోజున పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారందరూ ఏకీవించి ప్రార్థిస్తూ ఉండగా అక్కడ మరి పరిశుద్ధాత్మ దిగి వచ్చి అనగా ఆయన మొదట పేతురు బయటకు వెళ్ళి వాక్యము ప్రకటించడం ప్రభు ఆరోహణమైన తర్వాత ప్రారంభించిన సమయం మొట్టమొదటిసారిగా అఫీషియల్ కౌన్సిల్ గా ఏర్పడినటువంటి వైనాన్ని మనం మొదటి భాగం, చర్చ్ మొదటి భాగంలో మనం చూసాం. ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్, మరియు అట్నే then we went on to look into the basis of the church, and then also went on to look at the foundation of the church. గుడి యొక్క అనగా సంఘం యొక్క అఫీషియల్ గా ఫామ్ అయినటువంటి చర్చ్ యొక్క ఫౌండేషన్ మనం చూసాం, బేసిస్ కూడా చూసాం. మరి ఈ రోజున వాట్ ఈస్ చర్చ్? చర్చ్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్. చర్చ్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజలు, వారి సమైక్యతతో వారి యొక్క ఉనికి, చర్చ్ యొక్క ఉనికిని లోకంలో కనపరుస్తూ ఉన్నట్టుగా చూస్తాం. దో ఇట్ ఈస్ బిగిన్, బట్ వాట్ ఈస్ ద చర్చ్ మేడ్ అప్ ఆఫ్? అనగా ప్రజల ద్వారా అది చేయబడినటువంటి చర్చ్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్, చోజన్ బై ద ఫాదర్, సేవ్డ్ బై జీసస్ క్రైస్ట్, స్టాంప్డ్ బై హోలీ స్పిరిట్. దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, కుమారుని ద్వారా రక్షింపబడిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా వారు ముద్రించబడిన వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో మీరు చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, తన ప్రియయందు తాను ఉచితముగా మనం అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగులాగున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులనుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనలను తన కొరకు ముందుగా నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన దేవుడు, God has chosen us to be his children. వట్టి కాదు, ఆయన ప్రజలు ఎవరంటే ఆయన ద్వారా ఎన్నుకొనబడిన వారు. We'll go on to see who are the people. ఆయన ప్రజలు ఎవరంటే ఆయన ద్వారా ఎన్నుకొనబడిన వారు. జగత్ పునాది వేయకమునుపే మనం పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకై, ఆయన కొరకు కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకై, ఆయన ద్వారా ప్రత్యేకించబడి ఏర్పరచబడిన వారుగా, ద చోజన్ పీపుల్. And not only chosen people, 6వ వచనం అంటాడు చూడండి,
కృపా ఐశ్వర్యమును బట్టి సారీ ఆ ప్రియుని యందు ఆయన రక్తములను మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణం కలిగి ఉన్నది. మీరు ఏర్పరచబడిన వారు, అపరాధములను క్షమించబడి విమోచింపబడిన వారు, యేసు వలన యేసు రక్తముతో విమోచింపబడిన వారు ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. పదమూడవ వచనం కిందకి వచ్చేటప్పుడు చూద్దాం. మీరు సత్యవాక్యము అనగా 13వ వచనం, మీ రక్షణ సువార్తని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిన వారు. You are not only chosen, not only redeemed, but you are being stamped by the power and the presence of the Holy Spirit. Then ఈ ప్రజలు, who is the church? Church is nothing but the people of God. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన వారు. Church is assembly of God's people. Ecclesia. Ek అనగా out. Kalio అనగా called out, called. రెండు కలిపినప్పుడు ecclesia. Called out people. That means people have been called out in the name of the Father, Son, and the Holy Spirit, in the name of God. దేవుని పేరిట పిలువబడిన వారు. And they are the first assembly of people. 120 మంది అఫీషియల్ గా పిలువబడి, స్త్రీలతో కలిసి 12వ వాడు మత్తీయులు కూడా చీట్లతో ఎన్నుకోబడి, పరిపూర్ణమైనటువంటి 12 మంది శిష్యులతో, ఒక భక్తుడు ఏమంటాడంటే ఈ 12 మంది శిష్యులు 12 మంది ట్రైబ్స్ కు సంబంధించి సూచనగా ఉంచబడి, దాదాపుగా 120 మంది ప్రజలతో ప్రారంభించబడి 3000 మంది నూతన కాల్డ్ పీపుల్, పిలువబడిన వారిగా, పిలువబడిన వారిని ప్రభులోనికి పిలవడానికి పిలుచుచున్న వారు బయటకు వెళ్ళినప్పుడే ప్రారంభించబడింది సంఘం. When the people who are calling went out, then the people who are called came in. దాదాపుగా పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతంలో నుంచి వచ్చిన ప్రజలందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉండగా, ప్రార్థిస్తున్న వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, కుమరించబడినప్పుడు దాదాపుగా 3000 మంది మొట్టమొదటిసారిగా 120 మందితో స్టార్ట్ అయినటువంటి ఆ అఫీషియల్ సంఘం లేదా చర్చ్ has fallen to 3000 people the moment the Spirit of the Lord వారి మీద రాలినప్పుడు, వాళ్ళు నింపినప్పుడు. The first beginning of the church itself is a miracle. It started with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రారంభించబడింది. మాట్లాడుచుండగా, ఏకీవించి ప్రార్థించుచుండగా. What is the church? Church is the place where we all come together with one mind and heart and soul. అందుకే ఒకే పాటలో, ఒకే ఆలోచనలో, ఒకే తలంపులో, ఒకే ధ్యానంలో, ఒకే విశ్వాసంలో, ఒకే పాపములో ఒప్పుకొలుతూ ఏకీవించి ప్రార్థించి మనసులన్నీ ఐక్యపరిచి దేవునిపై నిమగ్నము చేసి కలిసి ఆరాధించి మన నోటి నుంచి వచ్చే మాట ఒకటే పాటగా, ఒకటే మాటగా. చాలాసార్లు గుళ్ళలో చూస్తాం, అపార్ట్ ఫ్రమ్ ది అవర్ ఓన్ ట్రెడిషన్, ఎవరిని వాడే మాట్లాడుతూ ఉంటాడు. ఐక్యత లేనిది ఆరాధన కాదది. దేవుని బిడ్డలారా, పిలువబడిన వారు పిలుచుటకు బయలుకు వెళ్ళినప్పుడు పిలువబడిన వారు లోపలికి వచ్చి ప్రభువును పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, 120 మంది ప్లస్, ఐ డోంట్ నో వెదర్ ఐ ఇంక్లూడెడ్ డిసైపుల్స్ అండ్ విమెన్, అందరూ కలిసి అఫీషియల్ గా ద ఫస్ట్ చర్చ్ has begun to grow from 120 people to 3000 people, the first converts who came to Christ. మొదటిగా దేవుని అంగీకరించి వారు వచ్చిన వారు బాప్తిస్మం పొంది ఆత్మను పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. The mission began as the people of God when the disciples went out and preached as a called out people. People poured in, లోపలికి వచ్చారు, వచ్చి 3000 మందిగా జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే,
The church is nothing but the people of God. ఒకసారి చూడండి 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చూద్దాం. 6వ అధ్యాయం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యిందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యిందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. The important thing ఇక్కడ ఏంటంటే పీపుల్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వీఆర్ ద లివింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నాడు? వారిలో నివసించి సంచరించుదును. ఎవరిలో నివసిస్తాడు? మీరు దేవుని ఆలయములుగా ఉన్నారు కనుక మీలో నేను నివసించే దేవుడు. ద పీపుల్ ఆఫ్ ద గాడ్ ఆర్ ద పీపుల్ ఇన్ హోమ్ గాడ్ లివ్స్. అంటే మనం చాలాసార్లు అనుకుంటాం ఏంటంటే నేను దేవుని కొడుకు, నేను దేవుని బిడ్డను. అవును, నువ్వు దేవుని బిడ్డవే, కానీ నీలో దేవుడు నివసిస్తున్నాడు అన్న సంగతి నీకు తెలుసా? ఆర్ యు కాన్షియస్ దట్ గాడ్ ఇస్ లివింగ్ ఇన్ యూ? దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఇన్ హోమ్ గాడ్ ఇస్ లివింగ్. దేవుడు నివసిస్తున్నాడని వారు తెలుసుకొని నేను వారిలో సంచరించును, నేను వారి దేవుడనైందును, నేను వారిలో సంచరించే దేవుడు. ఐ విల్ బి వాకింగ్ ఇన్ దెమ్. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. పట్టుకుండేవాడు కాదు. ఈస్ గోయింగ్ టు గో అరౌండ్ యువర్ లైఫ్, లుకింగ్ అట్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత విధాన్ని గమనిస్తూ నివసించి సంచరించేవాడు. మిమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవుడు. హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్? దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ హూ హావ్ బీన్ సెపరేటెడ్, దే ఆర్ అనాయింటెడ్. ఇంతకుముందు ఏం చెప్పినా మనం ఎఫెసీలో? దే ఆర్ ద చోజన్. జగత్ పునాది వేయక ముందే ఏర్పరచుకొనబడిన ప్రజలు. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. దే ఆర్ బిన్ బట్టగా ఏర్పరచబడిన కాదు, వారు పరిశుద్ధులు గాను నిర్దోషులు గాను ఉండుటకు వారు ఏర్పరచబడి కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు ఎటువంటి మలినము లేకుండా యేసు రక్తంతో కడగబడి. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. యేసు రక్తంతో విమోచించబడి వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వారు ముద్రించబడి దేవునితో కూడా వారసులుగా చేర్చబడిన వారు. హల్లెలూయా. They have been chosen as the heirs of God. వీరెవరంటే వీరు వారిలో నివసించి దేవుడు నివసిస్తూ సంచరిస్తూ మీరు ప్రత్యేకించబడిన వారు, అపవిత్రమైనవి కాకుండా పవిత్రపరచబడి ప్రత్యేకించబడి ప్రత్యేకించబడి పవిత్రించబడి చేర్చుకోబడిన వారు. యు హావ్ బీన్ రిసీవ్డ్ పీపుల్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్ ఇక్కడ. అండ్ ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు ఎక్స్పోజ్ ఇట్. చేర్చుకోబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, దేవుడు వారిలో నివసించుతున్నటువంటి వారు, వారిలో సంచరించుతున్నటువంటి. గాడ్ ఈస్ మూవింగ్ ఇన్ దర్ లైఫ్స్. అండ్ దే షల్ బి కాల్డ్ మై పీపుల్. వారు నా ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. వారు నా కుమారుడు కుమార్తెలైందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. హూ ఇస్ ద చర్చ్? చర్చ్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్. వారిని ఏర్పరచుకొని పవిత్రపరచి సంచరించుచు వారిలో నివసించుచు ప్రత్యేకించిన వారు. నేను బిడ్డలారా, ప్రభువులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. నేను ఎందుకు ఈ మాటలు మిమ్మల్ని చదివిస్తున్నానంటే మీ మనసులో ఇది కూర్చుంటుంది. 14వ వచనం. ఎందరూ ఆత్మ చేత నడిపింపబడుదురో
వారందరూ దేవుని కుమారుల ఇందురు. వారందరూ దేవుని కుమారులు కుమార్తెలనయ్యుందురు. ఎందరు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుదురో వాడు దేవుని కుమారులు కుమార్తెలయ్యుంటారు. They shall be called the children of God. నిజమే దేవుని బిడ్డలారా, they shall be called. ఎందరో దేవుని ఆత్మ ఉంటుందో వారు ఆత్మ ద్వారా ముద్రింపబడిన వారు కనుక వారు they will be called as the children of God. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం, ఆయన ఎందరూ అంగీకరించితిరో వారందరూ దేవుని కుమారులకు అధికారం ఇవ్వబడి. All those people who have been accepted, ఆయన చేర్చబడిన పిలువబడినటువంటి వారు, ఆయనలోనికి చేర్చబడి ఆయన నామమున బాప్తిస్మం పొందిన వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలకు అధికారం ఇవ్వబడి ఉన్నది. 13వ వచనం అక్కడనే మొదటి అధ్యాయం 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారు. హల్లెలూయా! ఎంత బలమైన మాటలు చూడండి. 13వ వచనం అక్కడనే, వారు దేవుని వలన పుట్టిన వారు. ఎఫెసీ మొదటి అధ్యాయం మనం చూసాం ఇంతకుముందే 13వ వచనం, వారు పుట్టిన వారే కాచుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. అదే 13వ వచనం ఎఫెసీ 1:13 మాట్లాడు, ముద్రింపబడిన వారు. ఎఫెసీ మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం, వారు ఎవరంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచుర నిమిత్తము ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా! హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్? దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయమును ప్రచురపరచు నిమిత్తమును, నీ సృష్టికర్త యొక్క గుణములను నీవు తెలియచేయు నిమిత్తము, అనేకులు నీలో క్రీస్తును చూచుటకును, అతని గుణములు నీవు పిలువబడిన వాడిగా, ఆయనలో చేర్చబడిన వాడిగా నీలో ప్రతిబింబము చేయబడుటకు, ఏర్పరచబడిన వంశం. అక్కడనేమో ఏర్పరచబడిన జనం అన్నాడు, నువ్వు ఏర్పరచబడి, ఇక్కడనేమో ఏర్పరచబడిన వంశం. యు హావ్ బీన్ కాల్డ్ యాజ్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. లీనియేజ్ ఇస్తున్నాడు, వంశముగా ఉంటావు. రాజులైన యాజక సమూహం. యు ఆర్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. పార్ట్ ఆఫ్ ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. విశ్వసించిన వారి అందరి యొక్క యాజక సమూహం. వాట్ ఇస్ ద చర్చ్? చర్చ్ అనేది మీరు ఆయన గుణమును గుణాతిశయమును ప్రచురపరచు నిమిత్తమై ఏర్పరచబడినటువంటి వారు గాను, వంశము గాను, కుటుంబము గాను, రాజులైన యాజక సమూహం అనగా ఇది ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. పరిశుద్ధ జనము. ఈ హూ ఆర్ ద పరిశుద్ధ జనము. పరిశుద్ధ జనం అంటే దేవుడు కాగలిగినటువంటి అనగా ఎవరైతే ఆయనను దేవుడిని అంగీకరించినారో, ఆయన అంగీకరించి దేవుడు అనగా యేసు ప్రభు మన దేవుడు కాగలిగినటువంటి జనులు. ద రియల్ పీపుల్ హూ ఆర్ లయబుల్ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, చక్కగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన వారై ఉన్నారు. యు ఆర్ ద ఓన్డ్ పీపుల్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద చర్చ్. మీరు గుడిలోకి వచ్చేటప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త సుమి, మిమ్మల్ని ఏర్పరచుకున్నవాడు, మీరు సంచరించుచు ఉన్నవాడు, మీలోనికి వచ్చినవాడు, మిమ్మలను ప్రత్యేకించిన వాడు, ఆత్మతో నింపబడిన వారు, మీరు ఆయన గుణాతిశయమును ప్రచురపరచు నిమిత్తము మీరు ఏర్పరచిన పరిశుద్ధ జనం, సొత్తైన ప్రజలు, నిబంధన ప్రజలు. మీరు they are the people of the church. When you come to the church, be conscious of this. Who are you going to the church? మీరు వట్టివారు కాదు. When you walk to the church in the morning, but unified అనగా అందరూ ఐక్యతతో పోయి ప్రార్థించుటకు, మనసులో ఎటువంటిది లేకుండా గుడిలోకి రావడంలో ఒకసారి నీ స్థితిని నువ్వు గుర్తించుకోమంటున్నాడు దేవుడు. Don't walk simply with your all clothes and all gaiety and haiti. No. Walk with నమ్రతతో, విధేయతతో, భయంతో వెళ్ళండి గుడిలోనికి.
దట్ యు ఆర్ ద చోజన్ పీపుల్. మీరు ఏర్పరచబడి మీలో దేవుడు నేను చేర్చుకొని ఆయన సంచరించచ్చు. నాలో ఉన్నగా నన్ను ఎన్నుకున్నాడు ప్రత్యేకించిన పరిశుద్ధ జనం, దేవుని గుణమును ప్రచురపరచు నిమిత్తమై నేను ఏర్పరచబడి పిలువబడి ఉన్నాను అన్న సత్యాన్ని గ్రహించి లోపలికి వెళ్ళండి. గుడిలో The church is nothing but the people of God. ఇంకోటి కూడా చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 19 నుంచి 20 చూడండి. 1 కొరింథీ చూసాం కదా, మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 కొరింథీ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మనం రెండో దానికి పోతున్నాం. అది మొదటి ఇంకోటి చూద్దాం. 2 కొరింథీ 5:17 వచనం. ఎవడైనా క్రీస్తు యందు ఉండేలా వాడొక నూతన సృష్టి. Who are the people who are entering into the church? They are being called as the new people of God and a new creation of God. ఈ ప్రజలు ఎవరండి? ఏర్పరచబడి నూతన సృష్టిగా ఉన్నవారు. జాగ్రత్త సుమి, వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీ వర్డ్. నూతన సృష్టిగా చేయబడిన వారు ఈ గుడిలోనికి ప్రవేశించేవారు. ఎవడైనా నాలో ఉన్నాడు, ఎందుకంటే ఆయన మనలోనికి వచ్చాడు, మనం ఆయనలోనికి వచ్చాం. నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఉంటున్నాం. పరిశుద్ధత అనగా వాక్యానుసారమైన దేవుని మనస్సు కలిగి ఉండడమే పరిశుద్ధత. దేవుని బిడ్డలారా, we have been called to be the new creation in God. ఒక నూతన సృష్టిగా దేవుని యొక్క ఆలయములకు ప్రవేశిస్తున్నామని మనం జ్ఞాపకం చేయబడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలసీ, మీరు జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న కొలసీ 3:10. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడు ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియతో కూడా పరిత్యజించి. ఈ గుడిలోనికి లోపలికి ఉన్నటువంటి హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్? ద పీపుల్ ఆఫ్ గాడ్ ఎవరంటే పాత స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకొని, నూతన స్వభావమును ధరించుకొని అనగా దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున, మనలను సృష్టించిన వాని యొక్క జ్ఞానము కలుగులాగున, పట్టినప్పుడు జ్ఞానము కలుగులాగున సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావం ధరించుకున్నవారు. ఎవరు వీరు? వీరు అనగా 5వ వచనంలో ఏమంటాడు? భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కాముతరత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేసబడిన వారు వీరు. ఇప్పుడైతే కోపం, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించిన వారు. ఒకరితో కూడా అబద్ధం ఆడకుండా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని పుట్టించిన వారు, నవీన స్వభావం ధరించిన వారు వీరు నూతన సృష్టి. They are the new creation in God. వీరు నూతన సృష్టిగా పిలువబడుతున్నవారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు జ్ఞాపకం చేస్తున్నాం. హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ ది చర్చ్? యు ఆర్ ద పీపుల్ ఆఫ్ ది చర్చ్. బట్ నీవు అన్నవారు, నీవు, నీ కుటుంబం, నీ ప్రజలు, నీ ఊరు వారు, విశ్వాసులు, గుడికి వచ్చేవారు ఎవరు వీరు? దే ఆర్ ద పీపుల్ ఇన్ హూమ్ గాడ్, దేవుడు సంచరించు వారిలోనికి వచ్చి వారిని పిలిచిన దేవుడు. గాడ్ హు హస్ కాల్డ్ దెమ్ అని ఆత్మతో నింపినటువంటి వాడు. ఒక నూతన సృష్టిగా చేయబడిన జీవిత విధానాన్ని ప్రచురపరచ నిమిత్తమై దేవుని యొక్క గుణాతిశయం ప్రచురపరచకై ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ జనం, సొత్తైన ప్రజలు. You are not ordinary people, you are chosen people to be holy people. విమోచించబడి, ముద్రించబడి, నింపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారే ప్రభు నీలో నివసించు ప్రత్యేకించబడిన వారుగా ఒక నూతన సృష్టిగా చేయబడి పాతవన్నీ నీలో స్వభావం విడిచి చంపివేసి విసర్జించి
నూతన స్వభావం ధరించుకుని నూతన సృష్టిగా చేయబడిన వారే ద పీపుల్ ఆఫ్ ది చర్చ్. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ది చర్చ్. రెండోది, వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద చర్చ్? రెండోది ఏంటంటే టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయమై ఉన్నారు. 3వ అధ్యాయం కదండి, 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయంలో ఉన్నారని మీరు ఎరగరా, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా. వాట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? టెంపుల్ ఆఫ్ గాడ్ ఈస్ ద టెంపుల్, ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్. దేవుడు నివాసం ఉండే స్థలం. సంచరించడే కాదు సుమి, ఆయన నివాసం ఉండే స్థలం. అని దేవుని ఆత్మ మీలో అనగా ఆయన పరిశుద్ధాత్మ, క్రీస్తు యేసు ప్రభువు ఎక్కడున్నాడో, ఎక్కడ వాక్యం ఉందో అక్కడ ఆత్మ ఉంది. ఎక్కడ ఆత్మ ఉన్నదో అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని ప్రత్యక్షత ఉంది. Your heart is the presence of the Trinitarian God, that is the Father, the Son and the Holy Spirit. ఆ గుడి అనగా ఈ దేవాలయంగా మార్చబడి దేవుని యొక్క నివాస స్థలంగా నీలో ఉంచబడిందని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వాట్ ఏ బుక్ ఇస్ ఎఫెసీ! ఎటువంటి ఎంత మహా గొప్ప గ్రంథం చూడండి. ప్రతి దానిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక. కాబట్టి మొదటి నుంచి వద్దాం, మెల్లమెల్లగా వద్దాం. కాబట్టి మీరికను పరజనులు కారు, మీరు పరదేశులు నై ఉండక పరిశుద్ధులతో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యు ఆర్ నాట్ ది సంబడి ఎల్స్. దీని లింక్ ఏంటి? మీరు సొత్తైన ప్రజలు, మీరు పరజనులు కారు, పరదేశులు అంతకంటే కారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు. ఎవ్రీ వర్డ్ ఇస్ మీనింగ్. అనగా నీవు పరిశుద్ధ పట్టణముకు చెందిన వారు, మీరు పరదేశులు, పరజనులు కారు. ఈ పరిశుద్ధ పట్టణం ఎవరు? దేవుడు నివసించు పట్టణం. ఆయన పరిశుద్ధులై ఉన్నాడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఎవరు ఆయన అంగీకరించినారో, నూతన స్వభావం ధరించి ఉన్నారు, ముద్రించబడి ఉన్నారు, ఆత్మతో నింపబడి ఉన్నారు, వారు దేవుని పరిశుద్ధ పట్టణ ప్రజలు, జనం. యువర్ ఆర్డినరీ పీపుల్ కాదయ్యా. మీ హృదయం దేవుని ఆలయముగా మార్చబడి ఈ ఆలయంలో పరిశుద్ధుల యొక్క సహవాసంలో ఉన్నవారు. చెప్పండి. దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటి వారునై ఉన్నారు. యు ఆర్ కాల్డ్ యాజ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని ఆలయముగా మార్చబడి మీ హృదయం ఆలయం ఆత్మ నివసిస్తూ ఈ సాక్ష్యం ఇస్తున్నది ఏమనంటే మీరు దేవుని ఇంటి వారుగా ఉన్నారు. ప్రతి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ద కార్నర్ స్టోన్. అన్ని వేసి చూసాక ఆఖరికి ఆ మూలకున్న చిన్న రాయి లేకపోతే తొసుకుతుందండి. ఆ తొసకకుండా నీకు బలమైన రాయిగా ఉండి, కూలరాయిగా ఉండి, ప్రవక్తల ద్వారా, వాక్కు ద్వారా, ఇంకెవరండి, అపొస్తలుల ద్వారా, వేసిన పునాది మీద ద్వారా మీరు అక్కడ చక్కని మాట మాట్లాడు. మీరు ఏమంటాడు? పునాది మీద కట్టబడిన ప్రతి కట్టడము ఆయనలో దేవాలయముకు వృద్ధి చెందుచున్నది. ఇట్ ఈస్ గ్రోయింగ్ టు బి ద చర్చ్ వేర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి దేర్. అందుకే మొదట ఏం చెప్పాను? పీపుల్ ఆఫ్ గాడ్. ఆయన దేవాలయంగా వృద్ధి చెందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. యు ఆర్ బీయింగ్ బిల్డ్ టు బి ది టెంపుల్ ఆఫ్ గాడ్. వేర్? ఎక్కడైతే మీకు కూడా అనగా ఆలయముగా కట్టబడి దేవుడు మీలో నివాసము చేస్తున్నారు. హూ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్? ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ నౌ బీయింగ్ బిల్డ్ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేర్ఫోర్ ది నివాసం ఉండే స్థలం చర్చ్ ఇస్ మొదటిది ఏమన్నది? దేవుని ప్రజలు. ఎవరు వాళ్ళు చూసాం. రెండవది ఆయన నివాస స్థలం. మీ హృదయములే
దేవుని ఆలయముగా మార్చబడి. ఈ సాదృశ్యాన్ని ఒకసారి చూడండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బిల్డింగ్ ఆఫ్ ద చర్చ్. నో బిల్డింగ్, చర్చ్ బిల్డింగ్ గురించి మాట్లాడతలేదు నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ద చర్చ్. కనబడుతున్నటువంటిది, కనబడనటువంటిది. కనబడుతున్న దానిలోకి వచ్చే కనబడని ప్రజల సమూహము దేవుని యొక్క సంఘంగా విజ్ఞాపకం చేస్తున్నాను. కనబడని నీ హృదయము లోపల, నీ హృదయం ఏముంది? హృదయంలో ఏమున్నాయని ఆర్టరీస్, అయోటలు, వెంట్రికల్స్ అవన్నీ ఉండి రక్తం పంపు చేస్తూ ఉంటుంది. అన్ని క్లోజ్ అయ్యి ప్రెషర్తో పంప్ చేసేందుకు బాడీలో ఉన్న నరాల లోపలి కింది అరకాలు పట్టుకుని నడినెత్తి మట్టుకు బ్లడ్ పంప్ చేయబడుతుంది. గాలి పీల్చుకున్నప్పుడు దానిలో ఆక్సిజన్ వెళ్ళి, ఆక్సిజన్ వలన లంగ్స్ ఉబ్బినప్పుడు ఆ లంగ్స్ లో నుంచి వచ్చిన ప్రెషర్ వలన హార్ట్ కొట్టుకుని హార్ట్ లో ఉన్న రక్తం కొంచెం విధజంబం లైక్ అని ఇంజన్ కోసి చూస్తే ఏం కనబడి గవే కనబడతాయి. దానిలో దేవుడున్నాడు, దానిలో దేవుని మనస్సు ఉంది, దానిలో దేవుని ప్రజలు ఉన్నారు. ద పీపుల్ ఆఫ్ గాడ్. మూడవ దానికి వద్దాం. అంటే ఇంకా టెంపుల్ ఆఫ్ గాడ్ లో దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్, బట్ వీ కెన్ ఆల్సో సీ. మొదటి పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పడినది అమూల్యమున్న పేతురు గ్రంథము, మొదటి పేతురు అదే కదా 2వ అధ్యాయం 4వ వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మొదట మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినను అమూల్యమైన సజీవమైన రాయులకు ప్రభువునొద్దకు. ఇక్కడేమంటున్నాడు? సజీవమైన రాయకు ప్రభు మరణించి తిరిగి లేచి ఇక మరెన్నడూ మరణించవలసిన లేకుండా అంతములేని రాయి వలె, అంటే బండలాగా ఉంటాడు అన్నట్టే, యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఎ స్టోన్. ఇంకా కిందకి వచ్చిన మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండకు, టు బీ ద స్ట్రాంగెస్ట్ పీపుల్. సజీవమైన రాయి అంటే ఏంటిది? రాయిలో ఏం లేదు, కానీ దాన్ని సాదృశ్యంగా తీసుకుంటున్నాడు. ఏమనంటే మరణించి తిరిగి లేచిన యేసు ఎట్లున్నాడట? బండలాగా ఉన్నాడు. ఆ బండలాగా ఉండే అంత చాలా గట్టిగా బలంగా ఉన్నాడు అని అర్థం. ఆ బలంగా ఉండి మీరు సజీవమైన రాళ్ళలాగా చేయబడనగా బండలాంటి ఆ రాయి మీద జీవమైన వారిగా బండలాగా బలంగా ఉండడానికి కట్టబడ్డారు, దేవాలయంగా కట్టబడ్డారు. అంటే కదల్చబడని రాయి వలె బండలాగా గట్టిగా పునాది వేసి బండ అయిన క్రీస్తు మీద ఆయన పునాది రాయిగా ఉంచబడి ఆయన సజీవమైన రాళ్ళగా అనగా పునరుత్థానం జీవము పొందిన బలమైన రాయిగా వారిగా ఉన్నారు. మీరు సజీవమైన రాయి అంటే అది రాళ్ళు ఆర్ నాట్ లివింగ్. అక్కడ ఉన్న అర్థం ఏంటిదంటే సజీవమైన రాయి అంటే అంత బలమైనదిగా మీరు లేపబడిన వారై బలమైన రాయిగా, సజీవమైన రాయిగా మీరు అక్కడ ఉంచబడి ఉన్నారు. ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని సజీవమైన రాయిగా మార్చబడి జీవములు దేవుని ఆలయముగా, మీరు నివాస స్థలముగా, డ్వెల్లింగ్ ప్లేస్ గా మీరు కట్టబడి ఉన్నారని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. నిజమే దేవుని బిడ్డలారా, యు హావ్ బీన్ ద టెంపుల్ బిల్డ్ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆయన దేవాలయంగా అమర్చబడి ఉన్నారని దేవుని వాక్యం మీకు బోధిస్తుంది. మూడవ భాగానికి వస్తాం. ఇట్ ఈస్ వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ ఈస్ మొదటిది పీపుల్ ఆఫ్ గాడ్, రెండవది ద టెంపుల్ ఆఫ్ గాడ్, మూడవది ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు యొక్క శరీరము. ఏంటి క్రీస్తు యొక్క శరీరం? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నది ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సమానము దీర్ఘ శాంతము తృణీకరించువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత రోమా 12 మొదటి 2 వచనాలు 4-5 వచనాలు అదే చెప్పింది. ఎఫెసీ 4:12 ఒక్క శరీరములో అనేక అవయములను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి
ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములైన ఉన్నాము. ఒకరి ప్రత్యేకమైన అవయముగా ఉన్నాం. ఒకరికొరకు ఒకరు ప్రత్యేకమైన అవయముగా ఉన్నాం. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ హాస్ మెనీ పార్ట్స్. ఎందుకు ఇది మాట చెప్తున్నంటే ఇట్ ఈస్ మెటఫర్, ఒక ఉదాహరణ వాడబడుతుంది శరీరము. ఆ శరీరం ఎందుకు వాడబడుతుందంటే దేవునికి సంఘానికి ఉన్న సంబంధాన్ని చూపించడానికి. అవయములకును శరీరములకున్న సంబంధం ఎటువంటిదో దేవునికి సంఘములకు అటువంటి సంబంధం ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ టు షో అబౌట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద చర్చ్ అండ్ ద క్రైస్ట్. క్రీస్తుకును దేవునికి ఉన్న సంబంధాన్ని చూపించి, అనగా సంఘం ఏ రీతిగా అవయములు దేని పని అది చేస్తుందో, సంఘములో నానా విధమైన తలాంతులు కలిగిన వారు, నానా విధములైనటువంటి జాతులకు చెందిన వారు, నానా విధములైనటువంటి భాషలు మాట్లాడుతున్న వారు, నానా విధములైన స్వభావం కలిగిన వారు, వీళ్ళందరూ కూడా శరీరంలో ఉండి ఎవరి పని వారు చేయటం వలన సంఘ క్షేమాభివృద్ధి జరుగుతున్నది. కన్ను గొప్పదని, చెయ్యి గొప్పదని, నా నోరు నా ముక్కు గొప్పదని కాదు సుని. వీరందరూ సమాన భాగస్థులై బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీర సంఘం అంటే దేవునితో సంబంధంలో చేర్చబడి సమాన పాలి భాగస్థులై ఎవరి పని వారు చేయొచ్చు. చెయ్యి పని, కన్ను చెయ్యి పని, నోరు పని, దాని ముక్కు పని, నాసికారంధ్రంలో గాలి వెళ్ళటం వలన ఆక్సిజన్ పొంది జీవవాయువు వలన నువ్వు జీవిస్తూ ఉన్నట్టు ఏ రీతిగా నీ శరీరంలో నీ కాళ్ళు నీ చేతులు ఏ పని దా పని చేస్తూ సమైక్యతలో అది క్షమావృద్ధి చెందుతుందో ఆ రీతిగా క్రీస్తు శరీరంలో ఉన్న మనము హియర్ ఈజ్ ఎన్ పాయింట్ ఆఫ్ ఆల్ పీపుల్ టుగెదర్. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ చుట్టుముట్టు ఉన్న ప్రజలందరూ నానా భాషలు మాట్లాడుతున్నవారు, వేరు ప్రదేశం నుంచి వచ్చిన వారు వారి మన భాషలో వారు మాట్లాడటం మనం చూడలేదా? కొందరు అనుకున్నారు వీరు మత్తుతో ఉన్నారు అనుకున్నారు. కాదు. కొందరు అప్పుడు పేతురు చెప్తారు కాదు, ఇది హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దేవుని పరిశుద్ధాత్మ యొక్క వాగ్దాన నెరవేర్పని చెప్తాడు. అక్కడ నానా విధమైన ప్రజలు, నానా జాతులు, లేదు గొప్పవాడు లేదు, బీదవాడు లేదు. క్వీన్ ఎలిజబెత్ వచ్చిన మోకాలు ఉండవలసిందే దేవుని సన్నిధానంలో. క్వీన్ ఫిలిప్స్ ఇప్పుడు ఉన్నటువంటి కింగ్ ఫిలిప్స్ వచ్చిన మోకాలు ఉండవలసిందే. గొప్పవాడు బీదవాడు లేడు. అందుకే చర్చిలో ఉన్నటువంటి ఒక గొప్ప ఔన్నత్యం ఏంటంటే దెర్ ఈస్ ఈక్వాలిటీ అండ్ యూనిటీ. నాకు ఒక ఆయన ఒకరోజు ఫోన్ చేసి, ఐ డోంట్ వాంట్ టు టెల్, తని గారు నాకు బాగా తొందర అవుతుంది, మనస్తాపన కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూర్చున్నాడు వచ్చి నన్ను కూర్చొనీయకుండా చేస్తున్నాడు. ఎందుకయ్యా అట్లా చేస్తున్నావు? అయ్యా ఆయనకి ఏదో ఇది సొంత కొనుక్కున్నట్టు చేస్తాడు. గుడి అందరిదా, ఆయన ఒక సొంతదా అంటున్నాడు. కొంతమంది మంచి గుడిలో ఉన్నారు, కొట్టేవాళ్ళు 10,000-20,000 నుంచి కొడుతుంటారు. ఆయన తీసేసి చచ్చిపోయినంత దుఃఖం. కొత్తవానికి రానియాడు, ఈయన కొత్తది కొట్టాడు, అదే పాత కొడుతుంటాడు. పుట్టండి, నేనే ఉండాలి, మేమే ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యు ఆర్ వన్ ఆఫ్ ది పార్ట్. అందరూ సమానముగా ఉండి ఎవరి పని వారు చేస్తేనే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్. జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ బాడీ. ఈ శరీరం సంఘం ఎవరు? శిరస్సు ఎవరు? క్రీస్తే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-16 వచనాలు. సంఘము ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన శరీరంలో ఆయన శిరస్సు అనగా ఈ అవయములు ఒక నిమిషం ఏ రీతిగా పనిచేయాలనో వారు నిర్దేశించేది ఈ శిరస్సే. God gives you different talents and they should be used for the purpose of exclaiming God's name. దేవుని నామం ఉన్నతపరచడానికి వాడబడేది. వారి పని చేయాల్సింది. వారు పని చేసినప్పుడు దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుందని జ్ఞాపకం చేసి చదవండి 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, అన్నిటిలో ప్రాముఖ్యత సమైక్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన అన్నిటినీ సమకూర్చి నిర్మించడంలో ఆది సంభూతుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఏం చేస్తే అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, ఏదైతే చేస్తే సృష్టికర్త దేవునికి మహోన్నతి కలుగుతుందో
అన్ని తెలిసిన వాడు కనుక అన్ని అమర్చి అది సమైక్యతతో యూనిటీ, వన్నెస్. బాడీ దేనికి సూచిస్తున్నాడంటే సంబంధము కలిగి ఐక్యతతో ఏకత్వం కలిగి ఉండేదానికి నిదర్శనంగా ఉంచబడుతుందండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద చర్చెస్ యూనిటీ. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తున్నాం. ఏంటిదండి? ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను, ఒక్క శరీరంలో అనేకమైన అవయములు, ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఏలాగు ఉండదో, ఏలాగా ఒక పని ఉండకుండా కానీ అన్ని కలిసి పని చేస్తాయో ఆ రీతిగా సంఘం చాలు, ఆ రీతిగా సంఘం ఏర్పరచబడుతూ ఉంది. లైక్ దట్ యూనిటీ ఇన్ ఇట్స్ అవర్ ఓన్ డైవర్సిటీ, బట్ యు హావ్ బీన్ బ్రాట్ టుగెదర్ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరముగా అది ఆల్ ద మెంబర్స్ హ్యావ్ డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ టాలెంట్స్. అవన్నీ వాడబడుతున్నాడు. హార్మోనియం కొట్టాడు, హార్మోనియం, తబల కొట్టాడు, తబల, ప్రార్థించేవాడు ప్రార్థిస్తుంటాడు, వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్పగలుగుతుంటాడు, వాక్య జ్ఞానం కలిగిన వాడు ప్రవచించేవాడు ప్రవచిస్తూ ఉంటాడు, భాషలు మాట్లాడేవాడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్ హి డస్ ఎవ్రీథింగ్. లుక్ అట్ ది బాప్టిజం అండ్ సాక్రమెంట్స్. బాప్టిజం ఏంటిది? క్రీస్తులో ఐక్యపరచబడినటువంటి స్వభావం. వాట్ ఇస్ ద హోలీ కమ్యూనియన్? ఆయనలో లోనికి చేర్చబడి ఆయనలో ఐక్యపరచబడి ఏకత్వంలోనికి ప్రవేశించే ఒక స్వభావం. దేవుని బిడ్డలారా, Christ has united the church together as the parts of the body. ఐక్యపరచబడిన సంఘం. What is the church? Church is the body of Christ with in relationship with oneness, one mind, one heart. ఒకే హృదయం, ఒకే మనస్సు, ఒకే ఆరాధన. అవయవాలన్నీ కలిసి ఒకే దగ్గరికి ఒకే విధంగా పనిచేసి అన్నీ కలిసి దేవునికి మహిమ కలుగు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. వాడెవడను లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు కూడా ఎవడు తన అవయవమును తన శరీరమును పాడు చేసుకున్నాడు, అలాగే క్రీస్తు తన ఆత్మ ద్వారా తన ప్రత్యక్షత ద్వారా పోషించి సంరక్షించుచు ఉన్నాడు. God is the one who is protecting this body as a oneness. కొట్లాడుకుంటున్నారు. CSI is a uniting and united body and now we are fighting. and మీరు ఒకటి గుర్తించుకోలేదంటే ఈ ఐక్యతను కాపాడేవాడు రక్షించేవాడు దేవుడే తన శరీరాన్ని కాపాడుకుంటాడు. ఎవడు తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు, ఎవడు తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడే దాన్ని సంరక్షించుకుంటాడు, దేవుడే దాన్ని కాపాడుకుంటాడు, దేవుడు దాన్ని నిర్మించి ఉన్నాడు, దానిలో ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు కనుక ఆయన సమస్తమును తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధులు 4:12 అండి. 4:12 దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఎలాగ నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు అవ్వాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరుగుటకును జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను కొందరిని నానా విధములుగా ఎన్నుకున్నాడు. నాకు కావాల్సింది మొదటి భాగం మాత్రమే. క్రీస్తు శరీరం అభివృద్ధి చెందుటకు అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణ కలవారము వరకు దేవుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు కనుక సంపూర్ణ సంఘము వరకు దేవుడు ఈ రీతిగా మనం అలాంటి శరీరంలో అమర్చి ఉన్నాడు. సంపూర్ణత పొంది దేవుని యొక్క సంఘం క్షేమాభివృద్ధి చెందుటకు దేవుడు నీకు ఇవ్వబడిన తలాంతులను ఎవరు వారు దానిని అవలంబిస్తూ ఉపయోగిస్తూ సంపూర్ణతలను తీసుకుని వచ్చి సంఘ క్షేమాభివృద్ధి జరుగుటకు శరీరముగా మార్చబడి ఉన్నారని దేవుని వాక్యం బోధిస్తుంది. వాట్ ఈస్ ద చర్చ్? చర్చ్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎవరో చెప్పారు, చర్చ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్, ఉండే నివాస స్థలం, ఆత్మ వల్ల నివసిస్తుంది. హృదయం తీసుకున్నా సరే, నీ గుడి తీసుకున్నా సరే, కనబడనేది. మూడవది బాడీ ఆఫ్ క్రైస్ట్. నాలుగవది చెప్పి నేను ఈరోజు వాక్యం ముగిస్తాను. నాలుగవది ద బ్రైడ్ ఆఫ్ ది చర్చ్.
బ్రైడ్ ఆఫ్ ది క్రైస్ట్. క్రీస్తు సంఘం యొక్క ఎవరండి? వధువు. దీని సంగతి ఇది కూడా ఎందుకు చెప్పాడబ్బా అనుకుంటే, దిస్ ఈజ్ ఆల్సో ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద రిలేషన్షిప్. మొదటిది రిలేషన్షిప్, రెండవది ట్రస్ట్, ఒకరిలో ఒకరికి ఉండవలసిన నమ్మకం, మూడవది ఒకరిలో ఉండవలసిన ప్రేమ, నాలుగవది ఒకరిని నాట్ ఓన్లీ నమ్మకం, ట్రస్ట్, ఒకరికి అనగా విధేయత కలిగి ఉన్నటువంటి స్త్రీ. విధేయత కలిగినటువంటి స్త్రీ అనగా స్త్రీకి రక్షించే భర్త. పెళ్లి, వాట్ ఈస్ అ మ్యారేజ్? మీ దేహం దేవుని అనగా మ్యారేజ్ అంటే ఏంటి? ఏక శరీరంగా మార్చబడుట, ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి ఉండుట, ఆల్ త్రూ ద లైఫ్, ఒకరినొకరు అంగీకరించి ఉండుట, నిబంధన, ఒకరినొకరు ప్రార్థించి సమకూర్చుకునుట, ఒకరి కొరకు ఒకరు జీవించిన విధానము. ఈచ్ వన్ లివ్స్ ఫర్ ది అదర్ వన్ లివ్స్ ఫర్ ది అదర్ వన్. అండ్ వాడు ఏక శరీరులై ఉందురు వారు, అనగా దే హ్యావ్ వన్నెస్ ఆఫ్ ది బాడీ దో దే ఆర్ 2 పీపుల్. సమకూర్చబడి ఆత్మలో దేవుని స్వరూపమందు ఐక్యపరచబడిన వారు, దేవుని గుణమందు ఐక్యపరచబడిన వారు, సమానులుగా ఉంచబడిన వారు, దేవుని గుణమందు, దేవుని స్వరూపమందు. బలహీన ఘటమైనను చేయబడింది దేవుని స్వరూపం అందే కనుక. ఒకసారి ఇమాజిన్ చేయండి, ద సేమ్ ఈజ్ సేయింగ్ అబౌట్ ద చర్చ్. ఏమంటాడో తెలుసా? బేసికలీ ఈ యొక్క మెటఫర్ ఏంటంటే దేవునికి మన సంఘానికి ఉన్న సంబంధం జ్ఞాపకం చేస్తున్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనంలో పెళ్లి కుమారుడు సంఘము జ్ఞాపకం చేయబడుతుంది. డిడ్ నాట్ గోయింగ్ టు ఇట్, యూ కెన్ రీడ్ ఇట్ లేటర్. సంఘము పెళ్లి కుమారుడు జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 29-30 వచనములలో జాన్ ద బాప్టిస్ట్ స్పీక్స్. పెళ్లి కుమార్తె ఎక్కడుందో పెళ్లి కుమారుడు అక్కడ ఉంటాడు. సంఘాన్ని పెళ్లి కుమార్తెకును అనగా పెళ్లి కుమారుడు అనగా యేసు ప్రభువుకు ఉన్నది సంఘం అనగా నేను ఆయనను కాదు. ఎవరి గురించి నేను చెబుతున్నానో ఆయననే. ఆయన ఎక్కడున్నాడు అక్కడ సంఘం ఉంది, నాకు సంఘము లేదు. ఆయన సంఘం ఉంది, ఆ సంఘం పెళ్లి కుమార్తె ఆయనకుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 28-30 వచనంలో చెప్తాడు ఈ మాట. స్నానికుడు యోహాను చెప్తాడు, పెళ్లి కుమార్తె ఉంది, సంఘమునకు దేవునికి సంఘం ఉంది, ఆ సంఘమే పెళ్లి కుమార్తె. నేను రాబోయే వారి గురించి చెప్పుటకు వచ్చాను, అతను చెప్పుడు వారు ఇప్పుడు ఒక నియోగుడను కాను. But he is going to be that church is going to be the bride, the bridegroom, and he is going to have a bride in the church. 2 కొరింథీ 11 2వ అధ్యాయం 2వ వచనంలో Paul explains the bride is the church. That is 2 కొరింథీ 11 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తేని గాని. సంఘమును ప్రదానం చేశాడు. ఏ రీతిగా చేశాడట? పవిత్రురాలైన కన్యకగా. పవిత్రురాలైన కన్యక, ది సాంక్టిఫైడ్ హోలీ బాడీతో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధీకరించబడి సిద్ధము చేయబడి, ఇది అంటి పెట్టుకునేది కాదు. ఒకసారి నేను ఫెలో ప్రీచింగ్ ఇన్ వర్కింగ్ ఇన్ చందూరు అనే గ్రామానికి వెళ్ళాను. మొత్తం ఎండాకాలం, మధ్యాహ్నం భయంకరమైనటువంటి ఎండ, వేడి, భయంకరంగా వేడి. ఎంత భయంకరం వేడి అంటే నిలబడితే బకెట్లకి నీళ్ళు పోసుకున్నట్టే ఉంది. ఒక చిన్న షెడ్ అది. ఆ షెడ్లో ఆరాధన పెళ్లి చేయాలి. పెళ్లి చేద్దామని లోపడి పోయాను. లోపడి పోయేటప్పటికి ఒక ఆమెను సిద్ధపరిచి పూర్వలు పాపం కర్రగా ఉన్నది ఆమె. ఆమెకు తెల్లగా మేకప్ వేసి ఆ చెమటకు వరదలై వారుతుంది మాకు చెమట. ఆ చెమట వచ్చినప్పుడు మెల్లగా కొట్టుకపోతుంది ముఖం అంతా. ఏది? ఆ మీద ఉన్నటువంటి ఆ మేకప్ అంతా ఎట్లుంటుంది ఇమాజిన్ చేయండి. నల్లగా ఉన్న ఆమెకు తెల్లగా పూస్తే అన్ని చెమటతో కారుతుంటే అది కాలువల వైపు మారుతుంది చెమట. కొట్టుకపోయి చూడనొల్లని ముఖంగా మారుతుంది. ఆమె తుడుచుకుందామంటేనేమో భయంకరమైన పరిస్థితి.
పూసుకున్నది కాదు. ఇది హృదయం అనే నీ అంతరంగమును మేకప్ చేసుకున్నది కాదు ప్రభు. అది అనక దైవ సంబంధమైన దేవుని ప్రత్యక్షం ద్వారా అందముగా మార్చబడిన హృదయం కలిగి అందమైన మనసుగా ఉన్న స్త్రీగా పరిశుద్ధీకరించబడినటువంటి ఆ సంఘముగా, దేవుని యొక్క నివాస స్థలమైన ఆ సంఘముగా, దేవుని యొక్క సంచరింపగలిగిన సంఘంగా, ఆయన ప్రజలుగా, దేవుని ఆత్మతో నింపబడిన నీ హృదయం అందము సమకూర్చుకొని నీకు నేను ప్రదానము చేసేది గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసంచినట్లుగా మీరును మోసంపబడుతున్నారేమో. జాగ్రత్త. ఛాలెంజింగ్ ద చర్చ్. పవిత్రమైన సంఘంగా ఉన్నారా? నువ్వు దేవుని కుమారుని అనగా, పురుషుణ్ణి అనగా, బ్రైడ్ గ్రూమ్ అనగా, పెళ్లి కుమారుడైన క్రీస్తును పెళ్లి చేసుకుంటకు నీ హృదయము స్వచ్ఛముగా పరిశుద్ధముగా ఉందా? లేదా అవ్వను మోసము చేయబడినప్పుడు వక్రీకరింపబడి అపరిశుద్ధతతో పాపముతో నిండినటువంటి హృదయముగా పాపాత్మపు మనసుతో నువ్వు ఉన్నావా? దట్ ఈస్ వాట్ ద చర్చ్ గాడ్ ఈస్ సేయింగ్. పౌలు చక్కగా అంటాడు, పవిత్రులైన కన్యకగా నేను ప్రదానం చేయాలనుకుంటున్నాను. కానీ నీవు సాతాను వల్ల మోసం చేయబడిన హృదయంతో ఉన్నావేమో. జాగ్రత్త. ద చర్చ్ ఇస్ గోయింగ్ టు బి ద బ్రైడ్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క పెళ్లి కూతురిగా, సంఘమునకు పెళ్లి కుమారుడు క్రీస్తుగా ఉండగా, సంఘమే దేవుని యొక్క పెళ్లి కూతురిగా ముస్తాబై వాక్యం ద్వారా పరిశుద్ధీకరించబడి ఎటువంటి కలంకమైన ముడతైనను లేక నిర్దోషముతో కూడిన మనస్సు కలిగి ఇదిగో పరిశుద్ధతో ఉన్న కన్యకగా నీవు సమకూర్చబడుతున్నావు అన్న సంగతిని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈజ్ కంపేరింగ్ ద హోలీనెస్. ఎట్లయితే స్త్రీ శుద్ధి చేయబడుతుందో ఆ రీతిగా దేవుని కొరకు వాక్యము ద్వారా నీ హృదయం ఆత్మ నివాస స్థలముగా ఉండి, దేవుడి యొక్క నివాస డ్వెల్లింగ్ ప్లేస్ గా ఉండి నీవు పరిశుద్ధీకరించబడి ఉన్నావనే జ్ఞాపకం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. పురుషులారా అటువలనే మీరు మీ భార్యలను ప్రేమించుడి. మొదటిది ప్రేమించుడి. నువ్వు ఇక్కడంతా మెటఫర్ నడుస్తుందండి. భార్య పురుషులు ఎవరు ఇక్కడ? క్రీస్తు భార్యను ప్రేమిస్తున్నాడు. ఈజ్ లవింగ్ ద వైఫ్. కనుక అటువలే స్త్రీలారా మీరు మీ భర్త క్రీస్తు కూడా లోబడి ఉండుడి. బి ఒబీడియంట్ టు యువర్ గాడ్ యు కాల్డ్ యు. ఈ మెటఫర్ బ్రైడ్ అంటే ఏంటిదంటే, ఇక్కడ మొదట దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే తన అద్వితీయ కుమారుడు మన దగ్గర పంపాడు. ప్రేమిస్తున్నాడు కనుకనే మన కొరకు తను రిక్తులుగా చేసుకుని పాప క్షమాపణ నిమిత్తమై మనం విడుదల పొంది, ఆయన క్షమాపణ పొంది ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడి ఆయనలో ఐక్యపరచబడిన వారిగా ఉండుట, తన ప్రేమను యుక్త కాలమందు మనం కనపరిచి, మనం ఇంకను బలహీనమై ఉండగా, ఇంకను భక్తిహీనమై ఉండగా, ఇంకను ఆయనకు శత్రువులమై ఉండగా ఆయన తన ప్రేమను మనం కనపరిచి, కనుక మీరు లోబడి ఉండండి ఆ ప్రేమకు. దట్ ఈస్ వాట్ ద బాడీ ద బ్రైడ్ ఆఫ్ ది క్రైస్ట్. లోబడి ఉండండి. నిన్ను ప్రేమించి నిన్ను నమ్మకించి ఉన్నాడు. డోంట్ చీట్ యువర్ గాడ్. బ్రతికు కాలం అంతా నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్టు విధానంగా, నీవు నీ యొక్క పురుషులకు నమ్మకంగా ఉన్న విధానంగా నీ దేవునికి నువ్వు నమ్మకంగా ఉండు. ఇంకేమంటాడండి? అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని. మహిమగల సంఘముగా నిలబెట్టుకొనుటకు నీలో యథార్థత కావాలి, పరిశుద్ధత కావాలి, మోసకరమైన స్వభావం విడిచిపెట్టు. How long you are going to cheat your God and your church with your attitude? స్వలాభం కొరకు. ఈ మధ్య ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏంటిదంటే కట్టాలా, కడితే ద చర్చ్, అందుకని దట్స్ వేర్ ఐ ల్యాండెడ్ ఇన్ ట్రబుల్. ఎండి అంత మొత్తం గుడికి డైసాన్స్ వచ్చి డైసాన్స్ మధ్యలో మిడిల్ మ్యాన్ అవుట్. ఏంటిది ప్రాబ్లం? 20 సంచులు లేవాలా, 50 సంచులు రాయాలా? 5,000 రూపాయలు లేబర్కి ఇవ్వాలి, 25,000 రూపాయలు రాయాలి. ఇందులో కుమ్ముక్కై ఎటువంటి కలంకమైన లేకుండా
అంటే అందరిని అంటే దేర్ ఆర్ దీస్ థింగ్స్ విచ్ ఐ హావ్ కమ్ టు ఎంక్వైరీ చేసి నేను తెలుసుకున్న సంగతులు మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. వాక్యముతో ఉదక స్నానము చేత, మొదట వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. ఆగండి. వాక్యముతో అనగా వాక్యము సాకల వారి సబ్బు లాంటిది. వాక్యముతో మీరు శుభ్రము చేయబడి, మలినములన్నీ తుడువబడి, పెళ్లి కుమార్తె వలె శుభ్రము చేయబడి, దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. నిన్ను శుద్ధి చేయడానికి తను తాను అప్పగించుకున్నాడు. వాక్యము చేత అనగా తన మాటనిచ్చాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు, పెళ్ళాడాడు. బీ ట్రూత్ఫుల్, నువ్వు ప్రేమించు, విధేయత కలిగి ఉండు, ఆయన సంరక్షణలో కలిగి దేవునితో ముందుకు సాగమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, శరీరమును ద్వేషించబడుతూ 29 వచనం, వాడు లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. 30వ వచనం కింద 31వ వచనం, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును. ఎందుకంటే ఆ ప్రభు మనం హత్తుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీవు ఆ సంఘాన్ని సంరక్షించుటకు నిన్ను పోషించాడు, ప్రేమించాడు, శుద్ధీకరించాడు, ఉతక స్నానం చేయించాడు, నిన్ను అలంకరించి ఉన్నాడు. కనుక యు ఆర్ గోయింగ్ టు బి ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. వాట్ ఈస్ ద చర్చ్? చూసారు కదా, చర్చ్ ఇస్ ద పీపుల్ ఆఫ్ గాడ్, చోజన్, సొంత ప్రజలు, పరిశుద్ధ జనం, ఆత్మ నివసించుచున్నది వారిలో. ఆయన అంగీకరించినవా, ఆయన నామం ఎరిగినవా, ఆయన టెంపుల్, ఆయన యొక్క అది దేవాలయంగా మార్చబడినవా, పరిశుద్ధాత్మ నివసించుతుంది, సజీవమైన రాళ్లగా చేయబడినవా, ఏర్పరచబడిన జనాంగం. మూడవది ఆయన యొక్క శరీరముగా మార్చబడి ఉన్నాం, అవయములుగా మార్చబడి ఉన్నాం. నాలుగవది మనగా ముస్తాబు చేయబడిన పెళ్లి కుమార్తె వలె పరిశుద్ధీకరించబడి భార్య ఆజ్ఞగా దేవుడు హత్తుకున్నటువంటి భార్యగా, నేను విడబాయను, ఎన్నటికీ నేను విడబాయను, ఐక్యత్వంలో సమకూర్చబడి ఏకత్వంలో ఉండి పరిశుద్ధీకరించి స్వీకరించి ఉతక స్నానము ద్వారా పరిశుద్ధులుగా నిర్దోషత్వం తీసివేసి ఏర్పరచబడిన వారిగా తనలోనికి చేర్చుకొని తన సత్యమణి గనగా తనకు బ్రైడ్గా పెళ్లి కుమార్తె వలె స్వీకరించి హత్తుకున్న దేవుడు. దట్ ఈస్ ద చర్చ్. అండ్ ద చర్చ్ నువ్వు పోయినప్పుడల్లా ఈ 4 విషయాలు గుర్తించుకో. యు ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎవరు నీకు తెలుసు? వారు ఏర్పరచబడి, విమోచించబడి, ముద్రించబడి, ఆత్మలతో నడిపింపబడి, సజీవమైన రాళ్లుగా నీవు కట్టబడి, దేవాలయంగా అమర్చబడి, ఆయన యొక్క శరీరంలోని పాలి భాగస్వామ్యం ప్రతి ఒక్కొక్క అవయం దాన్ని పనిచేసి సదంగా క్షేమతికి కలుగు చేయనట్లుగా నీకేబడిన తలాంతు ద్వారా, నీకేబడిన దేవుని మనస్సు ద్వారా పరిశుద్ధమైన కన్యకగా ప్రభువు నేను తీసుకుని వెళ్ళి ఆయనకు సమకూర్చి ప్రదానము చేసి దేవుడు తన కృపను కలుగు చేసి ఉన్నాడు. యు ఆర్ వెడెడ్ టు క్రైస్ట్, therefore you go to the church, and the church is like a relationship with people, like wife and husband. ప్రేమించబడేది, నమ్మకంగా ఉండేది, విధేయత కలిగి ఉండేది, ప్రేమించబడి హత్తుకునబడింది ఈ సంఘం. దేవుడి తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్. మనం ఇప్పుడు 2 భాగాలు 2 సిరీస్ కంప్లీట్ చేశాం. మొదటిది ద బిగినింగ్, ఇంట్రడక్షన్. రెండవది వాట్ ఈస్ ద చర్చ్. 3వ భాగం మనం రేపు చెప్పుకుంటాం, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది చర్చ్. చర్చ్ అనేది ఏ రీతిగా లోకములో తను తాను కనపరుచుకుంది. ద మేనిఫెస్టేషన్, ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది చర్చ్ సిరీస్ విల్ బి ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది చర్చ్. దేవుడు తన కృప మనకు కలుగు చేయను గాక. ఆమేన్.